పెంచిన వాణ్ణి కోల్పోయి ప్రేమించిన నీకు దూరమైపోయి ఒక్కసారిగా అనాథైపోయిన ఆ అమ్మాయిని ఆ భగవంతుడు ఈ ఇంటికి చేర్చాడు. ఉషా మళ్ళీ నీ కళ్ళ ముందుకొచ్చింది. ఏ క్షణంలో అయినా ఉషా విషయంలో నీకు పశ్చాత్తాపం కలుగుతుందేమో, నీలో మార్పు వస్తుందేమో అనుకున్నాను. కానీ ఇంత నీచమైన మార్పు వస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నువ్వు ప్రేమించిన అమ్మాయిని వేరే వాడికిచ్చి పంపించేస్తావా? ఇంతకన్నా నీచముంటుందా? ఇలాంటి పనులు చేసేవాణ్ణి మనిషి అంటారా? ఉషా నాకొద్దు అనుకోవడానికి నీ మనసు చెప్తున్నా నిజమైన కారణమేంటో ఆలోచించుకో. ఒక్కసారి నువ్వు తనని ప్రేమించిన రోజును గుర్తు చేసుకో. తన కోసం నువ్వెంత ఆరాటపడుంటావు, తనని ప్రేమించమని నువ్వెంత వెంటపడుంటావు. అంతలా కావాలనుకున్న అమ్మాయిని ఇంతలా దూరం చేసుకోవాలనుకోవడం ఎంతవరకు కరెక్ట్ చందు? అక్షిత, పిల్లలు తప్పు చేస్తే పెద్దలు సరిదిద్దాలి. చందుకి నేనెంతో నువ్వు కూడా అంతే కదా. వదినంటే తల్లి తర్వాత తల్లి. ఆ స్థానంలో ఉండి నువ్వు సర్ది చెప్పాల్సింది పోయి నువ్వే నాశనం చేయాలని చూస్తావా? ఉషా ప్లేస్లో నిజంగా నీకు తోడబుట్టిన చెల్లెలే ఉంటే గనక ఇలాగే ప్రవర్తిస్తావా? చూడు చందు, ఇప్పటికీ నువ్వు ఉషాకి చేసిన మోసం గురించి, అన్యాయం గురించి ఇంట్లో ఎవ్వరికీ చెప్పకపోవడానికి కారణం ఏంటో తెలుసా? నువ్వు చేసిన తప్పు నువ్వు తెలుసుకోవాలని, నీ జీవితాన్ని నువ్వు సరిదిద్దుకోవాలి. ఉషాకి న్యాయం జరగాలి, మీరిద్దరు చాలా హ్యాపీగా ఉండాలని. నా ఓర్పుని, సహనాన్ని పరీక్షించొద్దు. ఇదే నీ ఆఖరి అవకాశం. మారు చందు. ప్రాణం కంటే నిన్నెక్కువగా ప్రేమిస్తున్న ఉషని మాత్రం నువ్వు దూరం చేసుకోకు. అర్థం చేసుకో. చందు, చందు, వదినా, ఏంటి ఆలోచిస్తున్నావు? ఆ పల్లవి అంతే, ఎవరినైనా తన మాటలతో మాయ చేసేస్తుంది. ఉషని ప్రేమించిన రోజుల్ని నువ్వు గుర్తు చేసుకుని నువ్వు ఫీల్ అయిపోతున్నావేమో. పని మనిషిగా కూడా పనికిరాని ఉష లాంటి దాన్ని చేరదీసి పెళ్లి చేసుకున్నావనుకో, లైఫ్ లాంగ్ అవమానాలు నువ్వు పడాల్సి వస్తుంది. నీకు అర్థమవుతుందా? తెలుస్తోంది వదినా, తెలుస్తోంది. ఇదేంటి? ఆ పల్లవి మాటలకి వీడేమైనా నిజంగా మారుతున్నాడా ఏంటి? చందు మారడం కోసం పల్లవి 4 మాటలు చెప్తే మారతాడే ఏంటి? అయినా నేనుండగా ఎలా మారనిస్తాను? చందు మారడానికి ఆ పల్లవి 4 మాటలు చెప్తే వాణ్ణి మారకుండా ఉషని దూరం పెట్టడానికి నేను 400 మాటలు చెప్తాను. ఇదిగో ఉషా, ఇదేమో రేపు పెళ్లిలో విఘ్నేశ్వరుడి పూజ దగ్గర కట్టుకునే చీర. ఇదిగో ఇది ప్రధానానికి. ఇవేమో పెళ్లి బట్టలు. అత్తయ్యగారిచ్చిన నగలన్నీ ఉన్నాయి కదా? ఉన్నాయక్క. నీకు కావలసినవన్నీ వచ్చినట్టే. ఏమైంది ఉషా? అక్క, ఉషా, ఏమైంది ఉషా? ఏమైంది? నాకైతే ఏం అర్థం కావట్లేదక్క. చిన్నప్పటి నుంచి పెంచిన తాతయ్య చనిపోవడంతో ఒక్కసారిగా అనాథనైపోయాను.
ప్రేమించిన చందు కూడా నాతో సంబంధం లేదని చెప్పి తెగదంపులు చేసుకున్నప్పుడు దిక్కులేందన్న అయిపోయాను అని, ఇక నా జీవితం ముగిసిపోయిందనే సమయంలో దేవతలాగా నువ్వు వచ్చి నన్ను ఆదుకున్నావు. నేను ప్రేమించిన వాడితోనే నా పెళ్లి జరుపుతున్నావు. చందుతో పెళ్లి జరగడం ఆనందమే, కానీ 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 ఏంటి? నన్ను వద్దు అంటున్న మనిషితో పెళ్ళంటే చూడుషా, చందు నిన్నొద్దు అనుకోవడానికి కారణం అంటూ ఏమీ లేదు. కుర్రతనంతో వచ్చిన వెర్రితనం తప్ప చందు ఇవాళ నిన్ను వద్దు అనుకుని ఉండొచ్చు. కానీ పెళ్లి జరిగిన తర్వాత ఖచ్చితంగా తనలో మార్పు వస్తుంది. మీ ఇద్దరికీ పెళ్లి చేస్తానని మాటిచ్చాను, ఇప్పుడు చేస్తున్నాను. అలాగే చందులో కూడా మార్పు నేను తీసుకొస్తాను. ఖచ్చితంగా చందు మారుతాడు, నిన్ను ప్రేమగా చూసుకుంటాడు. అర్థమైందా? పెళ్లి కూతురు ఇలా ఉండకూడదు, ఇంకెప్పుడు కన్నీళ్లు పెట్టుకోవద్దు, సరేనా? నవ్వు నవ్వు. ఛ! ఉషతో పెళ్ళేంటి? తను వదిలించుకోవాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా వర్కౌట్ కావట్లేదు. దీనంతటికీ కారణం ఆ పల్లవి వదిలే. ఆవిడ విషయం పక్కన పెడితే ఇప్పుడు మా అమ్మ కూడా తయారైంది. ఈవిడ పాలిటిక్స్లోకి వెళ్ళకపోతే వచ్చిన నష్టం ఏంటంట? ఆవిడ పేరు ప్రఖ్యాతల కోసం నిజానిజాలు తెలుసుకోకుండా నన్ను ముంచేస్తుంది. చందు, ఏంట్రా అలా ఉన్నావు? ఏం లేదన్నయ్య. లేదు, ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నావు. విషయం ఏంటో చెప్పు. పెళ్ళి అంటే టెన్షనే కదన్నయ్యా. టెన్షనా? టెన్షన్ దేనికిరా? అంటే అందరికీ వదిన లాంటి అమ్మాయి దొరుకుతుందా ఏంటి? పెళ్ళి అయితే ఉష ఎలా ఉంటుందో అని టెన్షన్ పడుతున్నట్టున్నాడు పాపం. ఏరా రే, వాడిని ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తున్నావు? రే చందు, ఉషా చాలా మంచి అమ్మాయిరా. నీకు అలాంటి ప్రాబ్లం ఏమీ ఉండదు. అవును, వదిన లాంటి అమ్మాయి అందరికీ దొరుకుతుందా అని అంటున్నావు? ఏ, అక్షిత నేను బాగా చూసుకోవట్లేదా? మీ ఇద్దరు హ్యాపీగా ఉండట్లేదా? ఏ అక్షిత, మనం అలా ఉంటున్నామా? ఏం మాట్లాడుతున్నావు చంటి? నువ్వు అలా అంటే చరణ్ ఏమనుకుంటాడు? మన ఇద్దరి మధ్య అఫెక్షన్ లేదనుకోడు? మరి ఉందంటావా? ఏం మాట్లాడుతున్నావు?